హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుండి వచ్చిన పార్సల్ రివ్యూ చేస్తాను. అండ్ అట్లాగే ప్రోడక్ట్ మనకి యూజ్ఫుల్లా కాదా, ఇది వచ్చేసి మెన్స్ వేర్ అండి. చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. వీడియోలో నాతో పాటు మా బుడ్డోడు అల్లరి కూడా ఉంటుంది. కీప్ వాచ్. హాయ్ గాయ్స్, ఫ్లిప్కార్ట్ నుంచి టీ షర్ట్ అయితే వచ్చింది. దీని రివ్యూ అయితే మీకు షేర్ చేస్తాను. మెన్స్ వేర్, మా హస్బెండ్ అండి. చింపేయడం పెడతాం. ఫ్యాషన్గా కత్తితో కట్ చేద్దాం అనుకున్నా కానీ ఇలా చింపేయడం పెడతాం. అమ్మా లాక్కో మాక లేగు సరే లేగు అక్కడ తగు. నువ్వేంట్రా అన్నిట్లో పానకంలో పడుతుంది. సతీష్ ఫోటో చూసారా ఎలా ఉందో? సతీష్ గారి ఫోటో ఇది. అయ్యో బాబోయ్, ప్రింటెడ్ షర్ట్ ఇది. క్వాలిటీ బాగుంది. బాగుంది. హ్యాండ్స్కి వచ్చినాయి అలాగా. ఒక హ్యాండ్, ఇంకో హ్యాండ్ ప్లెయిన్ వచ్చింది. నువ్వులే బ్యాక్ సైడ్ చాలా బాగుంది. ఎం సైజు క్లాత్ అయితే బాగుంది. ఇక్కడ నుంచి అయితే సండే బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. చివరి వరకు చూస్తే మీరు కూడా నాతో పాటు ఆ గ్రీనరీని ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. అండ్ సండే రోజు ఇంకా యాజ్ యూజువల్ టిఫిన్ చేసేసి నాయనమ్మ తమ్ముడు వస్తే ఇంకా ఆ రోజు లంచ్కి చికెన్ ఫ్రై, రసం, వైట్ రైసే చేశానండి. అంటే నాకు కొద్ది హెల్త్ ఇష్యూస్ వల్ల కొద్ది స్ట్రెస్ ఏం తీసుకోకుండా లైట్గా అట్లా ఫుడ్ అయితే చేస్తాను. అండ్ అట్లాగే ఫుడ్ తినేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము, నాయనమ్మ తమ్ముడు అండ్ పిల్లల్ని తీసుకొని. అక్కడైతే కొద్దిగా ఫ్రెష్ ఎయిర్ వచ్చిద్దండి. 4 to 5 మధ్యలో అట్లా 6 o'clock వరకు. 6 దాటాక మటుకి ఇక దోమలతో ఉంటుంది తలనొప్పి. కాలం ఉంది కాబట్టి ఇంకా 2 hours అయితే మనం ఇట్లా వెదర్ని ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా అట్లా కూర్చోవచ్చు. అండ్ అట్లాగే పిల్లలు కూడా చక్కగా ఆడుకుంటారు. స్పేషియస్గా ఉండిద్ది ప్లేస్ కూడా బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడైతే నాయనమ్మ అమ్మమ్మ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. చైర్లో కూర్చున్నావిడేమో నాయనమ్మ, అండ్ అట్లా కింద కూర్చున్నావిడేమో మా అమ్మమ్మ. ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. పెద్దోళ్ళు తెలిసిందే కదా, కష్ట సుఖాలు ఏవో ఉంటాయి కదా వాళ్ళకి, అవి మాట్లాడుకుంటూ ఉన్నారు కూర్చొని. దూరపు కొండల నూనె పని ఉత్తినే అనలేదనుకుంటా మన పెద్దోళ్ళు సామెతలు. ఈ కొండను చూస్తే అర్థమవుతుంది కదా, దానికి ఉన్న ఎత్తుపల్లాలు దానికే తెలుసు. మనిషికి ఉండే కష్ట సుఖాలు వాళ్ళకే తెలుసు. ఎవరు ఎంత ఫేస్ చేస్తున్నారో ఆ పర్సన్కే కదా తెలుస్తుంది. ఎందుకు తను ఎంత కష్టపడుతున్నాడో తన కెపాసిటీని బట్టి ఆ లైఫ్ని లీడ్ చేస్తాడు. కుదిరితే మీరు ట్రై చేయొచ్చు కదా. మనిషి ముందే వెనక మాటలు ఎందుకు చెప్పాలి. ఇంకా మండే అయితే నైట్ వైట్ రైస్ అను గుడ్లు పొరుట అయితే చేసాను. సండేది మండేది మిక్స్ చేశానని చెప్పాను కదా వ్లాగ్. అంటే ఏం షూట్ చేయాలి పర్టికులర్గా, కొద్ది హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల. సో అందుకని అయితే ఇట్లా మిక్స్ చేసి అయితే పెట్టాను. కుదిరితే ఇప్పటి నుంచి అట్లా చేయను, మామూలుగా ఏ రోజు ఆ రోజే అప్లోడ్ చేస్తా వ్లాగ్ కుదిరినప్పుడు. అండ్ మా పిల్లలిద్దరికి గుడ్లు పొరుట అయితే ఫేవరెట్ కర్రీస్లో నెంబర్ 1 ప్లేస్లో ఉండిద్ది. అదైతే ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు. ఇంకా వాళ్ళ తమ్ముడితో తినిపించుకుంటున్నాడు అన్నం. పాపం వాడు తినిపి అనగానే తినిపిస్తున్నాడు. చూసారా చిన్న చేతులు వేసుకొని. వీడిదైతే ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేశాను, ఒకసారి కుదిరితే వాచ్ చేయండి. మన ఛానల్లో ఉండిద్ది. చాలా హార్ట్ఫుల్గా మీరు నవ్వుకుంటారు నాకు తెలిసి ఆ వీడియో చూస్తే. కోయారే సాంగ్ ఎడిట్ చేసి పెట్టా. మామూలుగా నేను వీడియో ఆన్ చేసేసి పక్కకి వెళ్ళిపోతే అది ఆన్ చేశాను అన్న విషయం మర్చిపోయి బయట వాళ్ళతో మాట్లాడుతున్నాను. అప్పుడు వీడైతే అలా చేశాడు. అది చేసిన అల్లరిని ఎడిట్ చేసి అట్లా పెట్టాను. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే ఆ షార్ట్ కూడా చూడండి. థ్యాంక్ యూ.